హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే చాలా టఫ్, ఇది కన్ఫర్మ్, అందరికి తెలిసిందే. దాదాపు ఒక 100 మార్కుల డిఫరెన్స్ రాబోతుంది అనేది అయితే ఖచ్చితంగా జరగబోయే వాస్తవం అని అయితే అనిపిస్తుంది ఇప్పటివరకు జరిగిన అనాలిసిస్ని బట్టి. ఎవరైతే నీట్ కౌన్సిలింగ్ వెళ్ళబోతున్నారో వీడియోని లైక్ చేయండి అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఒక మంచి ఐడియా కోసం మీ మార్క్స్ కామెంట్ చేయండి, మీ రీజియన్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కౌన్సిలింగ్ అయ్యే వరకు ప్రతి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ కింద ఒక నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్, సో అన్ని కాలేజీలు తెలంగాణ, ఏపీ ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ రౌండ్ వైజ్గా ఎలా మారింది, ఏ కాలేజీలో ఎక్కువగా ఉంది, మేనేజ్మెంట్ కోటా కూడా, సో ప్రతి రౌండ్ టు రౌండ్ ఎలా ఉంది అనేది, అండ్ ఓవరాల్గా అన్ని ఇయర్స్లో ఎలా ఉంది అనేది, ప్రతి కాలేజ్ సంబంధించి ఏది మంచిది అనేది అయితే ఒక వెబ్సైట్ మన దగ్గర ఉంది. దానికి సంబంధించిన యాక్సెస్ కావాలంటే వాట్సాప్లో కింద కనిపించే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకు చాలా తక్కువ ధరలో మీకైతే తెలిసిపోతుంది ప్రతి కాలేజ్లో ఏది టాప్ అనేది. దానికి 100 అండ్ 80 మార్క్స్ మైనస్ చేసుకుంటే మీరు ఆ రేంజ్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియోలో మాత్రం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాం. స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు మాకు ఈడబ్ల్యూఎస్ ఉంది, మాకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మాకు ఈడబ్ల్యూఎస్ ఉంది, మార్క్స్కి సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఈడబ్ల్యూఎస్ మీకు ఉండడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఒక మంచి కాలేజ్ రావడం మాత్రమే. అంటే కట్ ఆఫ్ అయితే తగ్గదు. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి, మనకు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కట్ ఆఫ్, ఓపెన్ అంటే మనకు అన్ని క్యాస్ట్స్ వస్తాయి, ఇందులో ఓసీ, బీసీ అన్నీ వచ్చేస్తాయి. సో ఓపెన్ కట్ ఆఫ్ దాదాపు 502 ఉంది. సో మరి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉండడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండడం వల్ల మరేమైనా ఉపయోగం ఉందా అని చూసినప్పుడు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత తెలుసా మీకు? ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 517 మార్క్స్, ఓపెన్ కట్ ఆఫ్ ఏమో 502 మార్క్స్. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ మనకు అక్కడ మెన్షన్ చేసినట్లు 10% ప్రతి కాలేజ్లో ఇవ్వరు. సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఈ 10% ఈడబ్ల్యూఎస్ అనేది లేదు. సో ఏం చేస్తారంటే ఉన్న సీట్లు కాకుండా, సో ఇప్పుడున్న ప్రజెంట్ సీట్లు ఆ రిజర్వేషన్లు డిస్టర్బ్ కాకుండా కేవలం ఒక 5 కొన్ని కాలేజీలు 5 ఆర్ 7 ఉంది తెలంగాణలో. సో ఈ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్లో ఒక 5 గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే, అంటే కొన్నిట్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోసం 200 సీట్లను స్పెషల్గా ఇచ్చారు. అంటే ఉన్న సీట్లను డిస్టర్బ్ చేయకుండా. సో ఈడబ్ల్యూఎస్ సీట్లు 200 ఇచ్చారు. అండ్ అందులో మళ్ళీ 100 అన్ని క్యాస్ట్లకు రిజర్వేషన్కి ఇచ్చారు. అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ అంటే 50-50 చేశారు వాటిని. సో ఎక్స్ట్రాగా అలాట్ చేసిన సీట్లను 50-50 చేసి అందులో ఒక 100 సీట్లను మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇస్తున్నారు. 100 సీట్స్. సో ఈడబ్ల్యూఎస్కి ఉండేది 100 సీట్స్, అది కూడా పర్టికులర్ 5 గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే. సో అక్కడ మాత్రమే ఉంటాయి. అందుకే మీకు ఆ మంచి 5 కాలేజెస్లో ఆ గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కువ మార్కులు వచ్చిన వారికి యూజ్ అవుతుంది అంతే. సో దీనివల్ల మీకు కట్ ఆఫ్ తగ్గదు. సో దీంట్లోకి కొందరు ఓసీ వాళ్ళు మనకి ఈడబ్ల్యూఎస్‌తోని వెళ్ళడం వల్ల కాస్త కింద కట్ ఆఫ్ అనేది ఏమవుతుందంటే ఓపెన్‌ది తగ్గొచ్చేమో కానీ డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్ వల్ల మీకు ఎలాంటి యూజ్ అయితే కట్ ఆఫ్ కోసం చూసే వాళ్ళకు ఉండదు. కానీ మంచి కాలేజ్ చూసే వాళ్ళకైతే ఉంటుంది. అంటే మంచి కాలేజ్ మాత్రం వస్తుంది. ఎందుకంటే జస్ట్ ఆ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో మాత్రమే మీకు ఆ ఈడబ్ల్యూఎస్ అనేది స్పెషల్‌గా ఒక 200 సీట్స్ క్రియేట్ చేసి అందులో 100 మళ్ళీ రిజర్వేషన్స్‌కి ఇచ్చేసి ఈ 100 మాత్రమే ఈడబ్ల్యూఎస్‌కి అయితే ఇచ్చారు. సో అదన్నమాట. సో ఇక్కడ మనకు చెప్పినట్లు టోటల్ కాలేజెస్‌లో 10% ఇవ్వాలి అనేదైతే ఇంకా మనకు వర్తింపు అవ్వట్లేదు. సో మీరు చూస్తే మరి ఒకవేళ కట్ ఆఫ్ లిస్ట్ చూస్తే కొన్ని ప్రైవేట్ కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. మీరు ఇప్పుడు మన వెబ్సైట్ తీసుకొనైనా అన్ని కాలేజీల కట్ ఆఫ్ చూస్తే మీకు టాప్ ప్రైవేట్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ అని కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుందంటే దీన్నే మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ అంటారు. అంటే ఎంఆర్సీ సీట్స్ ఇవి ప్రతి రిజర్వేషన్‌కు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ రౌండ్‌లో ఓపెన్‌లోనే అపోలోలో కొట్టారు. సో ఓపెన్‌లో అపోలోలో వచ్చింది మీకు ఫస్ట్ రౌండ్‌లో. సెకండ్ రౌండ్‌లో ఈడబ్ల్యూఎస్ వాడుకొని వేరే కాలేజ్‌కెళ్ళిపోయారు. ఈడబ్ల్యూఎస్ వాడుకొని పైనున్న గవర్నమెంట్ కాలేజ్‌కెళ్లారు. సో మీకు ఫస్ట్ రౌండ్‌లో ఉన్న ఈ ఓపెన్ సీట్ ఉంది గదా! అపోలోలో ఉన్న సీటు. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వ్యక్తి ఓపెన్‌ను ఇక్కడ ఫిలప్ చేసేసాడు కాబట్టి దీన్ని ఈడబ్ల్యూఎస్‌కి ఇస్తారు. సో ఆ విధంగా కొన్ని ప్రైవేట్ కాలేజ్‌లో మీకు ఈడబ్ల్యూఎస్ అని కనిపిస్తుంది. అంతే తప్ప మీకు ప్రైవేట్‌లో ఈడబ్ల్యూఎస్ ఉండదు. ప్రైవేట్‌లో ఈడబ్ల్యూఎస్ ఉండదు. ఓపెన్‌లో సీట్ కొట్టిన వ్యక్తి నెక్స్ట్
కౌన్సిలింగ్‌లో అతడు పైనకెళ్ళిపోయినట్లయితే మంచి కాలేజ్‌కి ఇక్కడ ఉన్న సీట్‌ని అది ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. అంతే. సో, ఈడబ్ల్యూఎస్‌కి ఉండేది కేవలం ఒక 100 సీట్లు మాత్రమే. అండ్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా ఓపెన్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో, మీరు ఇంకోసారి మనకు క్వెషన్ అడిగే ముందు ఈడబ్ల్యూఎస్ ఉంది సీట్ వస్తుందా? కాదు. ఈడబ్ల్యూఎస్ ఉంది ఈ మంచి కాలేజ్‌లో వస్తుందా? అని అడగాల్సి ఉంటుంది. సో, ఈడబ్ల్యూఎస్ వల్ల ఇది. అదేవిధంగా ప్రతి రిజర్వేషన్స్ కూడా ఎంఆర్‌సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెన్‌కెళ్ళిపోయారు. ఒక బీసీ ఏ వ్యక్తి ఆర్ బీసీ బి వ్యక్తి ఓపెన్‌కెళ్ళిపోయారు. సో, ఓపెన్‌లో వెళ్ళిపోయి ఆ తర్వాత నెక్స్ట్ రిజర్వేషన్‌లో మంచి బీసీ ఏ సీట్ వాడుకొని ఎళ్లారు. సో, ఈ ఓపెన్ సీట్‌ను మళ్ళీ ఏం చేస్తారంటే బీసీ ఏ ఆర్ బి ఎవరైతే వాళ్ళకే ఇస్తారు. దీన్ని కూడా ఎంఆర్‌సీ అంటారు. ఎంఆర్‌సీ సీట్స్ అంటే వాళ్ళ రిజర్వేషన్ వాడుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన సీట్‌ను వాళ్ళ రిజర్వేషన్‌కే ఇస్తారు. సో, ఇక్కడ ఓపెన్‌లో కొట్టి వేరే కాడికి వెళ్ళిపోతే రిజర్వేషన్ వాడుకొని ఈ సీట్ ఇక్కడ ఎంఆర్‌సీ అనమాట. అంటే ఇది వాళ్ళకే ఇస్తారు మళ్ళీ. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఓపెన్ వాడుకొని ఈడబ్ల్యూఎస్‌లో ఎళ్లి ఇక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజ్ సీట్ అది ఈడబ్ల్యూఎస్ అయిపోతుంది. అంతే తప్ప ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్‌లో ఉండదు. ఓన్లీ గవర్నమెంటు ఆ 5 కాలేజ్‌లు ఆర్ సంథింగ్ కాలేజ్‌లో కొన్ని కాలేజ్‌లు. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్. మీరు ఆంధ్రప్రదేశ్ కూడా చూసినట్లయితే ఒకసారి ఎస్‌వీలో చూడండి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 598. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఉంటే ఓపెన్ కంటే తక్కువ ఉండాలి కదా! ఉండదు. ఓపెన్ కట్ ఆఫ్ 586. అంటే ఓసీ వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్‌లో 586కి వచ్చేస్తుంది. కానీ ఈడబ్ల్యూఎస్ 598. ఎందుకంటే ఇవి కొన్ని గవర్నమెంట్ కాలేజ్‌లోనే ఉంటాయి. ఒక 2, 3 మనకు అక్కడ ఎస్‌వీలో వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం జస్ట్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అవి కూడా ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసిన సీట్స్. సో, మనకు బయట కొన్ని చోట్ల ప్రచారమైనట్లు ఈ 10% అంటే 10% అన్ని కాలేజ్‌లో ఈడబ్ల్యూఎస్ అయితే ఉండదు. సో, ఆ విధంగా లేదు. అండ్ ఏయూ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ 625 కట్ ఆఫ్. మరి ఓపెన్ కట్ ఆఫ్ 604. సో, ఓపెన్‌లోనే 604 వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇంకెక్కువ ఉంది కట్ ఆఫ్. సో, ఈడబ్ల్యూఎస్ వల్ల సీట్ కోసం మీకు ఎలాంటి యూజ్ ఉండదు. కాకపోతే మంచి కాలేజ్‌లో ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసి ఇచ్చారో ఆ కాలేజ్‌లో సీట్ రావడానికి మీకు అనువుగా ఉంటుంది. సో, అదన్నమాట మ్యాటర్. మరి ప్రైవేట్ కాలేజ్‌లో ఈడబ్ల్యూఎస్ అని మనకిప్పుడు మన వెబ్‌సైట్‌లో అయినా ఎక్కడైనా మీరు చూసినప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఉంటే ఏంటంటే వాళ్ళక్కడ ఓపెన్‌లో చేరి ఈడబ్ల్యూఎస్‌లో ఈ గవర్నమెంట్‌కెళ్లారు. దీన్ని ఈడబ్ల్యూఎస్‌కి చేంజ్ చేశారు. అంతే తప్ప మనకు ప్రైవేట్‌లో ఈడబ్ల్యూఎస్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో, ఇదైతే మీకు ఒక క్లియర్ కట్ కాన్సెప్ట్. సో, దీని మీద ఇంకా మంచి వీడియో అయితే నేను చేస్తాను ఫ్యూచర్‌లో. ఎవ్రీ క్యాస్ట్ రిజర్వేషన్‌లో ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంటుంది అనే వీడియో కూడా చేస్తాను. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.